అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధర్మమాసంలో 24వ రోజులోకి వచ్చేసాం. ఈ పాశ్రంలో స్వామి మేల్కొని సభామంటపానికి సింహాసనం దగ్గరికి విచ్చేయిచున్నారు. ఆ వస్తున్నటువంటి విధానాన్ని స్వామికి మంగళాశాసనాన్ని చేస్తున్నారు. ఆ యొక్క దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసి తన్మయత్వంతో గోపికలు, గోదామ వారు కూడా పారవశ్యంతో స్వామిని కీర్తిస్తున్నారు. ముందుగా తనయ విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజ నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. 24వ పాశ్రంలో స్వామి గోపికాశ్రీలందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. మేలుకొని ఆ వచ్చే విధానాన్ని చూసి పారవస్యంతో స్వామి యొక్క కీర్తిని, స్వామి చేసినటువంటి భక్త వత్సలత్వాన్ని గుర్తు చేసుకొని స్వామిని ఆరాధనాపూర్వకమైనటువంటి మంగళాశాసనాన్ని కృప చేస్తున్నారు గోపికాశ్రీలందరూ కూడా. அன்று யுவ்வலுக மலந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்றிலிங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முத்தைதாய் புகழ் போத்தி கன்று குடியா வெடிந்தாய் கஜல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோరెంబావాయ్. స్వామి సింహాసనం దగ్గరికి వస్తున్నటువంటి విధానాన్ని చూసి ముందుగా స్వామి పాదార విందాలను, స్వామి యొక్క అడుగులను చూసి పారవస్యంతో అన్రు యువ్వులుగా మళందాయ్ అడిపోతి, ముల్లోకాలను కూడా ఆక్రమించినటువంటి ఆ పాదములు సామాన్యమైన పాదముల. బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించటానికి వామనావతారంలో విచ్చేసి ఒక పాదాన్ని ఆకాశం మీద, ఒక పాదాన్ని భూమి మీద పెట్టి, మూడవ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టేసి పాతాళలోకానికి పంపించినటువంటి స్వామి ముల్లోకాలను ఆక్రమించి అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి ఆ తిరువడిగల్ మాకు శరణ్యం స్వామి. అట్టి పాదాలను దర్శించే భాగ్యము మాకు ఈనాటికి మళ్ళీ కలిగింది అని చెప్పేసి అన్రు యువ్వలుగా మళందాయ్ పాదములతో కొలిచినటువంటి మొత్తం కూడా ఆక్రమించేసింది ఆ పాదం. రవిబింబపుంబుభింబ భాత్రమగు ఛత్రంవై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సవర్ణ కేయూరమై. ఏమి పాదమండి స్వామి పాదం! ఆ పాదాన్ని దర్శించినంత మాత్రము చేతనే సకల పాపాలు హరించిపోయి, శరణు వేడినంత మాత్రము చేతనే ప్రారబ్ధ కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి ఆ పరమపదాన్ని చేకూర్చేటటువంటి
ఆ తిరువడిగల్ దర్శనాన్ని మాకిచ్చావా స్వామి ఈ రోజున. షన్రంగు తెండ్రిరంగై చేత్తాయ్ తిరల్పోత్తి. త్రేతాయుగంలో రామావతారంలో సుందరమైనటువంటి లంకా భవనాన్ని, ఆ భవనాన్ని పాలించేటటువంటి 10 తలల రావణాసురుణ్ణి హతమార్చినటువంటి ఆ చేతికి మంగళాశాసనము, మంగళకరమైనటువంటి ఆ యొక్క చేతిని దర్శించేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించావు స్వామి. పొందచ్చగడముత్తైత్తాయ్ పుగజ్పోతి. నీ చిన్నతనంలో శకటాసురుడు బండి రూపంలో వచ్చేసి నిన్ను సంవరించడానికి పూనుకున్నప్పుడు నీ పాదాన్ని చాచి వాడిని కాలితో తన్ని శకటాసురుణ్ణి హతమార్చావే, ఆ పాదములకు మంగళాశాసనము. కన్రుకుడిలా విరిందాయ్ కజల్పోత్తి. కన్నుకుడిలా వెరిందాయ్ కజల్పోత్తి. నీ పాదములు ఎలాంటివంటే, ఇద్దరు రాక్షసులు స్వామివారిని సంవరించడానికి వచ్చినప్పుడు వెలగ చెట్టు యొక్క ఆకారంలో ఒక రాక్షసుడు, దూడ ఆకారంలో ఒక రాక్షసుడు వచ్చేసి సంవరించడానికి పూనుకున్నప్పుడు, వత్సము అంటే ఆవు దూడ, ఆ వత్సంలో పూనుకున్నాడు ఒక రాక్షసుడు, వత్సాసురుడు అంటారు. వెలగ చెట్టు మీద పూనుకున్నటువంటి రాక్షసుడు కపిత్తాసురుడు. ఈ ఇద్దరు సంవరించడానికి వచ్చినప్పుడు ఆ లేగదూడను తీసుకొని ఆ 4 కాళ్ళు పట్టేసి, ఒక కాలు ముందుకు ఒక కాలు వెనుకకు పెట్టేసి వెలగ చెట్టు మీద విసిరేసి ఇద్దరు రాక్షసుల్ని ఒకేసారి సంవరించావే, ఆ విధంగా సంవరించడానికి కారణము నీ పాదములే స్వామి. అట్టి పాదములకు మంగళాశాసనము. குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்றுபறை கெடுக்கும் నిన్ కైల్ వేల్ పోతి. పూర్వము గోవర్ధనాన్ని, పర్వతాన్ని చిటికన వ్రేలు మీద ఎత్తేసి గోపబాలకులందరినీ కూడా రక్షించావే. ఇంద్రుడు తనను కాదని యాగం చేస్తున్నటువంటి గోపబాలకుల మీద జడివానను, భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించినప్పుడు అహోరాత్రములు పర్వతాన్ని అవలీలగా ఎత్తేసి వాళ్ళందరినీ రక్షించావే, అట్టి చేతికి మంగళాశాసనము. ఎండ్రండు సేవగమే ఎత్తిప్పరై కొల్వాన్. ఈ విధంగా అనేక సందర్భాల్లో అనేక మంది రాక్షసులను సంవరించినటువంటి ఆ చేతికి, అనేక మంది రాక్షసులను సంవరించి వాళ్లకు కృప చేసినటువంటి ఆ పాదములకు మరొక్కసారి మంగళాశాసనములు స్వామి. ఎండ్రండు సేవగమే ఎత్తిప్పరై కొల్వాన్. ఈ విధంగా నీ చరిత్ర ఎక్కడ చూసినా కూడా దుష్ట సంహారము, అట్టి సంహారంలో శిష్యులను రక్షించేటటువంటి నీ విధానాన్ని కీర్తిస్తున్నాము. మీకై వచ్చాము స్వామి. మాకు పరమపదాన్ని సేవించేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించండి. మీలో ఐక్యమైపోయి ఈ కాత్యాయని వ్రతాన్ని పూర్తి చేసుకొని స్వామి సన్నిధిలోకి చేరే పరా అనేటువంటి వ్రత ఫలితాన్ని మాకు ఇవ్వండి స్వామి అని చెబుతూ గోపికాశ్రీలందరూ కూడా స్వామి యొక్క వీరత్వాన్ని కీర్తిస్తూ, స్వామి పాదార విందాలను కరులారా చూస్తూ, చేతిని దర్శిస్తూ, ముఖార విందాన్ని తనివితీరా చూస్తూ స్వామిలో ఐక్యమైపోవటానికి వేడుకగా అందరూ కూడా స్వామికి మంగళహారతిని సమర్పిస్తున్నారు. ఎండెండుంచేయగమే ఎత్తిప్పరై కొల్వాన్ ఇంద్రియాం వందోం ఇరంగేలోరుం బాబాయ్. ఆనాడు ఆ విధంగా అందరినీ కూడా రక్షించినటువంటి ఓ స్వామి, ఈనాడు మీకోసము మీ ఇంటి ముందుకు వచ్చాము, మీ ఇంట్లోకి వచ్చాము, మీ ఎదురుగా వచ్చాము, వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చాము స్వామి. మా కోసం లేచావా స్వామి, మమ్మల్ని కరుణించావా, మాకు వ్రత ఫలితాన్ని ఇవ్వడానికి పూనుకున్నావా స్వామి. మాకు మా జీవితం ధన్యమైపోయింది స్వామి అని చెబుతూ ఇంద్రియాం వందోం ఇరంగే అనుగ్రహించము స్వామి. మీ అనుగ్రహంతో మాత్రమే మాకు యొక్క
ఇహజన్మ సార్థక్యాన్ని చెంది పరజన్మలోకి వెళ్ళిపోయి ఆ యొక్క వైకుంఠ పదంలో మీ సేవ చేస్తూ ఉంటాము స్వామి అని చెప్పి గోపికా బాలికలందరూ కూడా అమ్మవారితో స్వామివారిని కీర్తిస్తున్నారు. அன்று இவ்வுலகம் அளந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்றிலங்கை சேத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முத்தைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கஜல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பறை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கே லோரெம்பாவாய். ஸ்வஸ்தி பிரஜாப்யா.